विश्वरूपाचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरा गुरुर्साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। गुरवे सर्वलोकानां विशजे भवरोगिणां निधये सर्वविद्यानां दक्षिणामूर्तये नमः। ఓం శ్రీ గురుభ్యో నమః. మనము ఈ పరాభవనామ సంవత్సర నూతన సంవత్సర పంచాంగ శ్రవణాన్ని జరుపుకుంటున్నాం. మరి ముందుగా పోయిన సంవత్సరానికి మనం స్వస్తి చెప్పుకుంటూ మరి ఈ నూతన సంవత్సరాన్ని ఆహ్వానిస్తున్నాం. మరి ఈ నూతన సంవత్సరం యొక్క నామము పరాభవనామ సంవత్సరం. మరి ఈ పరాభవనామ సంవత్సరం ఎలా ఉందయ్యా అని చూసినట్టుంటే రాజు గురుడు అవుతున్నాడు. ఈ గురుడు అవడం వలన కొంత లాభించే యోగం ఉంది. మరి రాజు యొక్క వాహనం ఎలా ఉందయ్యా అంటే మరి నావ అవుతుంది. రాజు వాహనము నావ అంటే రాజుకు కూడా కొద్దిగా కష్టకాలమే. ఈ ఏదైతే సముద్రాలలో ప్రయాణించేటువంటి నావలు, పడవలు, షిప్పులు లాంటి జలాంతర్గాములకు కూడా కావచ్చు. సముద్రాలలో ఏవైతే ప్రయాణిస్తున్నాయో వాటన్నిటికీ ప్రమాద గంటికలు ఉన్నట్టే. ఎందుకంటే నావ అనేది అది కనుక ఇక్కడ మరి మంత్రి ఎవరయ్యా అంటే మంత్రి కుజుడు అవుతున్నాడు. మరి కుజుడు మంత్రి అయినప్పుడు ఏ విధంగా ఉంటుంది? చోర అగ్నిభయాలు అధికంగా ఉంటాయట. దానికి కారకత్వం ఆయన. తప్పకుండా చోరులు ప్రబలి ఛాన్స్ బాగా ఉంది. అదేవిధంగా అగ్నిభయాలు, అగ్ని అనుకోకుండా ఇక్కడ అగ్నిభయాలు జరుగుతున్నాయి. అదేవిధంగా భూకంపాలు కూడా వస్తాయని సూచనలు ఉన్నాయి. మరి సేనాధిపతి చంద్రుడు కొంత ఆలోచన పరంగా చాలా బాగుంటుంది. కానీ సేనాధిపతి మెత్తగా ఉండకూడదు. అదేవిధంగా మన భారతదేశం పశువులకు నిలయము, పశు సంపదకు నిలయము, పాడి సంపదకు నిలయమైనటువంటిది మన భారతదేశం. అలాగే మనకు ఈ సంవత్సరము పశునాయకుడు ఎవరైతే పశువులకు నాయకత్వం వహించేవాడు పశుపాలకుడు, గోపాలకుడు వారే శ్రీకృష్ణుడు. శ్రీకృష్ణుడు పశువులను పాలిస్తున్నాడు. మరి సమృద్ధిగా పశువులు బాగుంటాయి. మరి స్థాన రక్షకుడు కూడా శ్రీకృష్ణుడే. కనుక పాడి పరిశ్రమ బాగా అభివృద్ధిలో ఉంటుందట. మరి వర్షం చూసుకున్నట్టుంటే 2 పాళ్ళు గాలి ఉంటే 4 పాళ్ళు వర్ష సూచన ఉంది. దీని వలన పంటలు బాగా పండుతాయి. కానీ అకాల వర్షాలు పడవచ్చు, అకాలానికి రాకపోవచ్చు. కనుక అతివృష్టి అనావృష్టి జరగవచ్చు. పండిన పంటలు చేతికొచ్చేటప్పుడు కష్టకాలం కూడా చూపిస్తుంది. అదేవిధంగా మనము ఈ సంవత్సరము 12 రాశులకు చూసుకున్నట్టుంటే మరి మొట్టమొదలు మేషరాశికి ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 2, అవమానము 4. మరి వృషభానికి చూసినట్టుంటే 5 పాలు ఆదాయం ఉంది, 14 పాలు ఖర్చు ఉంది. మరి రాజపూజ్యము 5 పాలు ఉంటే 4 పాలు అవమానం ఉంది. మరి వృషభం అలా ఉంటే మరి మిథునానికి 8 పాలు ఆదాయం ఉంది, 11 పాలు ఖర్చు ఉంది. మరి ఒక్కరు మాత్రమే మెచ్చుకుంటే 7 తిట్టుకుంటారట మిథున రాశికి. మరి కర్కాటకాన్ని చూసినట్టుంటే 2 పాల ఆదాయము, 11 పాలు ఖర్చు ఉంది. 4 మెచ్చుకుంటే 7 తిట్టుకుంటారట. మరి సింహరాశికి చూసినట్టుంటే 5 పాల ఆదాయము, 5 పాల ఖర్చు ఉంది. మరి 7 మెచ్చుకుంటే 7 నొచ్చుకుంటారు కూడా. కన్యా రాశికి చూసినట్టుంటే ఆదాయం 8, 11 వ్యయం ఖర్చు. మరి ఎంతమంది మెచ్చుకుంటారా అంటే 3 మెచ్చుకుంటారు, 3 నొచ్చుకుంటారు. తులారాశి చూసినట్టుంటే ఖర్చు 14 వాళ్ళు, ఆదాయం 5 వాళ్ళు. మరి రాజపూజ్యము 6 వాళ్ళు, 3 వాళ్ళు అవమానం. 3 మెచ్చుకునే వాళ్ళు ఎక్కువ ఉన్నారు తులారాశికి.
మరి వృశ్చిక రాశికి చూసుకుంటే 11 వాళ్ళ ఆదాయము, 5 పాళ్ళు ఖర్చుంది. ఇద్దరు మెచ్చుకుంటే 6గురు నొచ్చుకుంటారట. మరి ధనస్సు రాశికి 14 వాళ్ళ ఆదాయం, 11 వాళ్ళు ఖర్చు. ఇద్దరు మెచ్చుకుంటే 6గురు తిట్టుకుంటారట. మరి మకర రాశికి 2 వాళ్ళ ఆదాయం ఉంది, 8 వాళ్ళు ఖర్చు ఉంది. ఒక్కరు మాత్రమే మెచ్చుకుంటారు, ఇద్దరు తిట్టుకుంటారు. మరి కుంభరాశికి 2 పాళ్ళ ఆదాయం ఉంది, 8 పాళ్ళు ఖర్చు ఉంది. మరి రాజపూజ్యము 4, రాజవమానం 2 చేస్తారు. అదేవిధంగా మీన రాశికి 14 వాళ్ళ ఆదాయం ఉంది, 11 పాళ్ళు ఖర్చు ఉంది. మరి 7గురు మెచ్చుకుంటే ఇద్దరు మాత్రమే తిట్టుకుంటారు. ఈ విధంగా ద్వాదశ రాశుల చూసుకుంటే మరి ఆదాయము మొత్తం 12 రాశులకు వచ్చి 87 ఆదాయం ఉంటే మరి ఏమనగా ఖర్చు ఎంత ఉందయ్యా? 114 ఖర్చు ఉంది. ఈ విధంగా ఖర్చు మాత్రము దేశానికి అన్ని రాష్ట్రాల వారికి కూడా కలిపితే ఖర్చే ఎక్కువ ఉంది. మరి ఇక వస్తే మరి క్రిమి కీటకాలు ఏ విధంగా ఉంటాయి అంటే మనము భూమిలో నుంచి వచ్చేటటువంటి ఏ కీటకమైనా వృద్ధి అవుతుందంట. అదేవిధంగా శునకాలు వృద్ధి అవుతాయంట. జంతు సంపద వృద్ధి అవుతుంది. అది వానర సంపద ఇంకా పెచ్చుమీరే ప్రబలిది ఉంటుంది. కనుక వానరులతో ఈ శునకాలతో కూడా జనానికి బాధలు వచ్చేది కనపడుతుంది.